Praise the Lord. దేవునామానికి మహిమ కలుగును గాక. I congratulate all the youth members on the 48th youth anniversary of Telugu Christian Congregation NEC Bahrain. ఇక్కడ కూడి ఉన్న యువకులందరికీ యూత్ అందరికీ మరి 48వ యువజన వార్షికోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. And I also congratulate dear pastor and the church committee and all the members of Telugu Christian Congregation. అలాగే సంఘ కాపరి గారికి మరి కమిటీ వారికి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సంఘస్థునికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. I bring you joyful greetings from my family and our congregation. నేను మా కుటుంబం తరపున మా సంఘం తరపున మరి సంతోషకరమైన శుభాకాంక్షలు నేను మీకు తెలుపుకుంటున్నాను. I hope you don't mind when I will say once again that Telugu is my second home. మీరేమీ అనుకోరు అనుకుంటున్నాను. నేను మరి ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను, తెలుగు నా యొక్క తెలుగు సంఘం నా యొక్క రెండవ ఇల్లు. I always enjoy, I cherish when I come over here. నేను చాలా ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను చాలా ఆనందిస్తాను. నేను చెరిష్ చేస్తాను ఈ మూమెంట్స్ని. And this evening I'm invited by the youth fellowship. Thank you. మరి సాయంకాల సమయంలో మరి యవ్వనస్తులు నన్ను మరి ఆహ్వానించున్నారు. నేను వందనాలు చెల్లిస్తున్నాను. We all know that youth is full of strength, energy, ambitions, desires, wishes. మరి మీకు తెలుసు యవ్వన ప్రాయం అనేది మరి ఆశలు, ఆశయాలు, కోరికలు మరియు మరి బలము, సామర్థ్యంతో కలిగి ఉన్న ఒక వయస్సు. When we are young, we wish to do a lot. మనం యవ్వనస్తులుగా ఉంటున్నప్పుడు మనం చాలా చేయాలని మనం ఆశపడతాం. When we are young, we have strength and we want to do so many things. మనం యవ్వనస్తులుగా ఉన్నప్పుడు మనకి బలం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, మనం అనేక కార్యాలు చేయాలని ఆశపడుతుంటాం. We want to achieve everything that we see in the world. మనము ఈ లోకంలో చూసే ప్రతి దాన్ని పొందుకోవాలని మనం ఆశపడతాం. We see ourselves as that no one is better than me. మనకంటే ఎవరు కూడా ఎక్కువ కాదని మనం తలుస్తాము. In my own eyes, I am the best hero in the world. నా దృష్టిలో నేను ఒక పెద్ద హీరోని. And we have desires in our hearts. మన హృదయాలలో, మన మనస్సుల్లో మరి కోరికలు, ఆకాంక్షలు మనకుంటుంటాయి. No matter if any young person, no matter it's male or female, if he or she is in a house or in a company or in the church or in society or any organization, young people always want to bring change. యవనస్తులు అనేవారు ఎవరైనా సరే, అది మరి మగవారు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారు ఎక్కడుంటున్నా సరే, మరి ఇంటిలో ఉంటున్నా, మరి పని చేస్తున్నా, సంఘంలో ఉంటున్నా, ఎక్కడుంటున్నా సరే వారు మరి ఏదైనా సాధించాలని ఎప్పుడు వాళ్ళు ఆలోచన కలిగి ఉంటారు. We always have our own plans. We have a world of our dreams and wishes in our mind and heart. మన మనసులో ఎప్పుడు కూడా మనకి అనేకమైన ఆశయాలు, కోరికలు, మరి అనేకమైన ప్రణాళికలు మనం కలిగి ఉంటాం. So until we get old, we have the desire to win the world. మనము మరి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మరి ఈ లోకాన్ని జయించాలనే ఆ ఆశ, ఆకాంక్ష మనలో ఉంటుంది. And to get every good thing that we see in the world. ఈ లోకంలో కనిపించే ప్రతి శ్రేష్టమైనది నాకు కావాలని మనం అనుకుంటాం. And we want to see everyone else to understand us. మనల్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని మనము కోరుకుంటాము. When we are young, we feel that nobody understands me. మనం యవనస్తులుగా ఉంటున్నప్పుడు అనుకుంటాము, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని. All the world is old fashioned. They don't know the new things, the new age. ఈ లోకమంతా పాత వరవడిలో ఉంది, వారు క్రొత్తదనాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని అనుకుంటాము. And every young person feels that I am the one who understands the thing. ప్రతి యవ్వనస్తుడు అనుకుంటాడు, నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఈ క్రొత్తదనాన్ని అని. We have desires,
We have wishes, we have ambitions. మనకి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, కోరికలు మనకు ఉంటాయి. And we make our plans. దాని ప్రకారం మనం ప్రణాళికలు వేస్తుంటాం. God has given us freedom. దేవుడు మనకి స్వచిత్తాన్ని మరి ఆ యొక్క మరి స్వేచ్ఛని ఇచ్చాడు ఆయన. Especially the word of God speaks to young men. Okay, it's okay if you have desires of your heart. మరి ముఖ్యంగా మరి దేవుని యొక్క వాక్యం యవనస్తులతో మాట్లాడుతుంది. మీకు ఆశ ఆకాంక్షలు ఉండడం మంచిదే. It's okay, you have made plans in your mind. మరి మీరు మనసులో, మీ తలంపుల్లో, మీ ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారు, అది మంచిదే. God is giving us freedom as young people. మరి యువతకి దేవుడు ఆ స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. And God has given us the right to be happy as long as we are young. మరి దేవుడు మనకి మరి సంతోషంగా ఉండే ఆ హక్కుని యవనస్తులుగా ఇచ్చి ఉన్నాడు. God has not made us like robots. దేవుడు మనల్ని మరమనుషులుగా ఆయన చేయలేదు. God has created us an intelligent being, the people having the mind to think. దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా, మేధావులుగా ఆయన సృష్టించాడు. ఆలోచించే వారిగా మనల్ని ఆయన సృష్టించాడు. And the people, the creation, having heart and desires in it, and feelings and sentiments. ఆయన సృష్టించిన సృష్టిగా మనకి ఆయన ఆ హృదయము, ఆలోచించే ఆ యొక్క మరి ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. We are not machines. మనము మరి మరమనుషులం కాదండి. That somebody else is controlling with the remote control. వేరొకరు నియంత్రించే వారిగా మనం ఉండట్లేదు కదా. God has made us the living beings with intellect and wishes, desires and feelings. దేవుడు మనల్ని జీవాత్మలుగా మరి ఆలోచించి మనము మనకి మనముగా మరి ఆయన నిర్ణయం తీసుకునే వారిగా మనల్ని ఆయన సృష్టించాడు. He has given us freedom to choose, decide. ఆయన మనకి మరి మనము ఎన్నుకునే ఆ స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహించాడు. We don't mind any restrictions when we are young. మరి మనం యవనస్తులుగా ఉంటున్నప్పుడు మనము హద్దులని మనము పట్టించుకోము. Always we wish to stay young, isn't it? మనం ఎప్పుడూ యవనస్తులుగా ఉండాలని ఆశపడతాం కదండి. Nobody wants to get old. ఎవరు కూడా మరి ముసలివారు అవ్వాలని ఆశపడరు. Always we feel ourselves young. మరి అందరూ కూడా ఎప్పుడూ కూడా యవ్వనంతో ఉండాలని ఆశపడతారు. Young people, they experience that people are around us, they are always putting restrictions on us. యవనస్తులు అనేక సార్లు అనుకుంటా ఉంటారు, నా చుట్టూ ఉన్నవారు నా మీద మరి కొన్ని నిబంధనలు పెడుతున్నారని వారు అనుకుంటారు. They don't allow us to be happy. నేను సంతోషంగా ఉండనివ్వట్లేదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు. They don't allow us to have dreams. వారు నాకు కోరికలు, ఆశయాలు మరి ఆ కలలు ఉండకుండా చేస్తున్నారు అని అనుకుంటా ఉంటారు. Young people complain that people around us, they don't allow to express our desires and wishes and to fulfill them. అనేక సార్లు యవనస్తులు అనుకుంటారు, నా చుట్టూ ఉన్నవారు మరి నేను నా భావాన్ని వ్యక్తపరచ నీయకుండా చేస్తున్నారని అనుకుంటారు. But there is a good news. కానీ ఒక మంచి వార్త అండి. God, His word allows you to be happy and have your desires. మరి దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తుంది, మీరు సంతోషంగా ఉండండి, మీరు కోరికలు కలిగి ఉండవచ్చు. To be happy in life is not a sin. మరి సంతోషంగా ఉండడం అనేది జీవితంలో అది ఒక తప్పు అనేది కాదండి. The word of God allows us, even encourages us to be happy, to rejoice. దేవుని యొక్క వాక్యము దీన్ని అనుమతిస్తుంది, మరి మనం సంతోషంగా ఉండాలని మనల్ని ప్రోత్సహిస్తుంది కూడా. In the epistle to Philippians, Apostle Paul, through the inspiration of the Holy Spirit, encourages, rejoice. Again I say, rejoice.
మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు మరి ఇలా చెప్తున్నాడు కదా, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన రాశాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని ఆయన చెప్తున్నారు. So we are allowed to be happy, to rejoice in our lives. మనము మన జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండడానికి అనుమతించబడ్డాము దేవుని చేత. Pastor, can I see your all youth members over here if they can stand on their feet? అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తుల్ని నేను చూడొచ్చా, వాళ్ళు నించుంటే? If anyone is missing, please call them inside. ఎవరైనా యవనస్తులు బయట ఉంటే దయచేసి లోపలికి రావాలని. This message is for youth, and if they are missing, దయచేసి యవనస్తులందరూ కూడా బయట ఉన్నవారు లోపలికి రావాలని కోరుతున్నాం. ఈ యొక్క the word of God is allowing you, it is permitting you to be happy in your life. దేవుని యొక్క వాక్యము మీరు మరి సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి Please have seats. మీకు అనుమతినిస్తుంది. To be happy is a right of every Christian. సంతోషంగా ఉండడం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క హక్కు అండి. But Ecclesiastes chapter 11 verse 9 says, you who are young, be happy. ప్రసంగి మనం చూస్తే గనక 11వ అధ్యాయము 9వ వచనంలో, యవనుడా నీ యవనమందు సంతోషపడము. Here specifically young people are addressed and they are asked to be happy. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ వాక్యంలో యవనస్తుల్ని మరి సంతోషంగా ఉండమని, సంతుష్టిగా ఉండమని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. From where we can get happiness. కానీ మనం ఈ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఎక్కడి నుంచి మనము పొందుకోగలుగుతాము? How we get the happiness. ఎలాగ మనం ఈ సంతోషాన్ని మనం పొందుకోవాలి? What is the source of happiness for all of us and especially for youth? ఈ యొక్క సంతోషానికి మూలమేంటి? అందరికీ, ముఖ్యంగా యవనస్తులకి. When we see something beautiful, మనం ఏదైనా ఒక అందమైన దాన్ని మనం చూసాం అనుకోండి, we feel happy. మనము చాలా ఆనందిస్తాం. When we see something in our desirable form, మనం ఏదైనా చూసినప్పుడు మనం ఒక ఆశ, కోరిక మనము దాన్ని కలిగి ఉంటాము, then we get happy. మనము ఆనందిస్తాం మంచి పదార్థాలు చూసినప్పుడు. When we see that my wishes and desires and plans are being fulfilled, we young people feel happy. ఎప్పుడైతే నేను కోరుకున్న కోరికలు, నా యొక్క ఆశలు, ఆశయాలు నా జీవితంలో నెరవేర్చున్నాయో ఆ సమయంలో నేను చాలా సంతోషంగా నేను When we see people in my family, in my church, in my society, in my company, in my circle and of friendship, everyone is appreciating me, encouraging me, helping me, then we feel happy. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా యొక్క కుటుంబస్తులు, నా యొక్క మరి నా సహచరులు అందరూ కూడా నాకు సహకరిస్తూ, నన్ను మరి ప్రోత్సహిస్తూ, నాకు సహాయం చేసినప్పుడు నేను చాలా సంతోషంగా నేను ఉంటాను. So the Bible says, వాక్యం సెలవిస్తుంది, human joy is received through two sources. ఒక మానవుని యొక్క సంతోషము రెండు మూలాల నుంచి వస్తుందని మనం తెలుసుకోవచ్చు. We feel happy when we see something that is according to my heart. నేను నా హృదయానుసారంగా నేను ఏదైనా ఒక మంచిదాన్ని నేను చూసినప్పుడు నేను సంతోషంగా నేను ఫీల్ అవుతాను. Or when I receive something that is the wish of my heart. నా ఆశలు, ఆశయాలకు అనుగుణంగా నేను ఏదైనా పొందుకున్నప్పుడు నేను సంతోషంగా when we see something or when we receive something, నేను ఏదైనా చూసినప్పుడు, నేను ఏదైనా పొందుకున్నప్పుడు, the Bible is allowing the young people to be happy as long as you are young. మరి వాక్యము యవనస్తులు సంతోషంగా ఉండడానికి స్వేచ్ఛనిస్తుంది, అనుమతిస్తుంది. And let your heart give you joy, మరి happiness. నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. We follow our heart. మనము మన హృదయాన్ని
మరి అనుసరిస్తూ ఉంటాము. When my heart is happy, we are happy. ఎప్పుడైతే నా హృదయం ఆనందంగా ఉంటుందో నేను కూడా సంతోషంగా ఉంటున్నాను. When my heart feels that it is good, it is as per my wish, my desire and my plans, we feel happy. ఎప్పుడైతే నా హృదయం చూస్తుందో నా యొక్క ఆశకి, ఆశయానికి, కోరికకి అనుగుణంగా నేను దేన్నైనా కనుగొంటానో అప్పుడు నేను సంతోషంగా నేను ఫీల్ అవుతాను. Our eyes and our heart, when they are aligned, they are one. They control our emotions, our feelings, our behaviors, our relations and our decisions. మరి ఈ మనకున్న కన్ను, మన యొక్క హృదయము కలిసి మనల్ని మరి మనలో ఉన్న మరి ఆనందాన్ని, మనలో ఉన్న ఆలోచనల్ని, భావాల్ని, భావోద్వేగాల్ని, మన ప్రవర్తనల్ని, మన సంబంధ బాంధవ్యాల్ని, మన నిర్ణయాల్ని అన్నిటిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. We see in the Garden of Eden, Eve, she saw the fruit and she liked it. మరి ఏదేను తోటలో మనం చూసాము, అవ్వమ్మ మరి ఆ యొక్క పండును చూసి అది కనులకు ఇంపుగా ఉండడం ఆమె చూసింది. And she was happy with the looks of that fruit. అది చక్కగా చక్కగా ఉండగా అది చూసి చాలా సంతోషించింది ఆమె. And when she heard some words from the serpent that if you take from this fruit you will be like God. ఎప్పుడైతే మరి ఆ సర్పము ద్వారా కొన్ని మాటలు విన్నదో, ఈ యొక్క పండు ఏదైతే ఉందో దాన్ని నువ్వు తింటే నువ్వు దేవతల వలె అవుతావని చెప్పిందో, she saw something beautiful. ఆమె ఒక అందమైన ఒక దాన్ని చూసింది. She listened something beautiful. మరి అందమైన మాటలు విన్నది. That was in her favor, she thought. ఆమెకు అనుగుణంగా ఉన్న మాటలు ఆమె విన్నది. Then she decided in her mind and heart to take that fruit and eat it without considering the consequences. అప్పుడు ఆమె మనసులో, ఆమె హృదయంలో ఆమె అనుకున్నది, దాని యొక్క పర్యవసానం ఏదైనా సరే నేను అది తీసుకొని తినాలని ఆమె అనుకున్నది. So are the young people in this age as well. ఈ రోజుల్లో ఉన్న యవనస్తుల విషయం కూడా చూస్తే అలాగే ఉందండి. We see something beautiful. మనము అందమైనది ఒకటి చూస్తాము. We listen the beautiful words from others. దానికి సంబంధించి మరి అందమైన మాటలు మనం వేరే వారి నుంచి మనం వింటాము. Maybe a piece of advice from others. మేబీ వేరే వాళ్ళు చెప్పిన ఒక ఆలోచన కావచ్చు. Or some suggestion from others. ఏదైనా ఒక సజెషన్ కావచ్చు. The words of those suggestions and pieces of advice will be for our good, apparently. మరి వారు చెప్పిన ఆ మాటలను బట్టి మనం ఏం చేస్తామంటే మనం పడిపోయేవారుగా ఉంటాం. And then we follow those words and we follow what our eyes has seen. ఆ మాటల్ని మనం అనుసరించి మన యొక్క చూపుల్ని మనం అనుసరించేవారుగా మనం ఉంటున్నాము. And then we do as our heart wishes. ఆ తర్వాత మనం హృదయం చెప్పింది మనము చేసేవారుగా ఉంటున్నాం. You know about this heart, the word of God says that it is always full of evil thoughts. మరి ఈ యొక్క హృదయం గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? ఈ యొక్క హృదయం అంతా కూడా కేవలము చెడ్డ తలంపులతో నిండి ఉండే ఒక హృదయం అని చెప్తుంది. A human heart is corrupted. మానవ యొక్క హృదయం అంతా కూడా ఆ హృదయపు తలంపుల్లోని ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డదని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. The desires of our heart, మన హృదయం యొక్క కోరిక ఏదైతే ఉందో, even the lust or the desires of our eyes, మన కంటి యొక్క మరి ఆ యొక్క చెడు చూపు ఏదైతే ఉంటుందో, it is always evil. అది ఎప్పుడు కూడా చెడ్డదిగా ఉంటుంది. We like the things which are evil. మరి ఏదైతే చెడో దాన్నే మనం ఇష్టపడతాం. Because evil has attraction. ఎందుకంటే చెడుతనం అనేది ఆ యొక్క అట్రాక్షన్ కలిగి ఉంటుంది. The sin is tasteful. మరి పాపం అనేది చాలా రుచికరంగా ఉంటుంది. It is pleasant to us.
అది చూడడానికి రమ్యంగా ఉంటుంది. Our heart rejoices when we see these attractions. ఈ యొక్క అట్రాక్షన్స్ మనం చూసినప్పుడు మన హృదయం చాలా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. This attraction can be for a person. ఈ యొక్క మరి అట్రాక్షన్స్ అనేవి We find someone, a person attractive. అది ఒక వ్యక్తి కావచ్చండి. We find attraction in a position or status. ఆ ఆకర్షణ అనేది ఒక మనిషి కావచ్చు, లేకపోతే ఒక స్థాయి కావచ్చు. Or we find attraction in some material thing. అది Maybe car or a house and wealth. అది ఈ లోకానికి సంబంధించిన ఏదైనా వస్తువు కూడా కావచ్చు, కారు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు. We follow those things. It's a person or it's a position or it's a material thing because our heart rejoices in them. మరి అది వ్యక్తి కావచ్చు, స్థితి కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, మనం వీటిని చూసి మనం ఆకర్షింపబడి మనం వాటి వెంట మనం వెళ్తూ ఉంటాం. The word of God allows the young people to be happy after the desires of their heart. దేవుని యొక్క వాక్యం యవనస్తుల్ని మరి వారి హృదయ వాంఛలు కలిగి ఉండడానికి వాళ్ళని అనుమతిస్తుంది. Have big dreams. మరి గొప్ప మరి కలలు కనడానికి వాళ్ళని అనుమతిస్తుంది. You have freedom to like someone. ఒకరిని ఇష్టపడడానికి అనుమతిస్తుంది. You have freedom to wish for wealth, riches, property, cars, or a big position somewhere in any organization. ధనాన్ని, స్థాయిని కలిగి ఉండడానికి ఆశపడడానికి అనుమతిస్తుంది. You can have happiness and joy in all these things. There is a freedom for you. వీటన్నిటిలో ఆనందించే ఆ యొక్క స్వేచ్ఛని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది. But this freedom is with a warning as well. కానీ ఈ స్వేచ్ఛ ఏదైతే మనకు దేవుడు ఇచ్చాడో ఒక హెచ్చరికతో కూడిన స్వేచ్ఛగా దాన్ని ఆయన ఇచ్చాడు. You can follow the desires of your eyes and hearts. నీవు నీ యొక్క కంటి యొక్క ఇంపును బట్టి, నీ యొక్క హృదయం యొక్క తలంపులను బట్టి నువ్వు వెళ్ళొచ్చు. కానీ you can be happy in finding all what you wish. నీకు నచ్చినదంతా నువ్వు పొందుకునే దాంట్లో నువ్వు సంతోషం కలిగి ఉండొచ్చు. You can tell your parents and your elders and your colleagues and church members that there is a freedom for me to be happy and I will be. మీరు చెప్పొచ్చు, మీ తల్లిదండ్రులకు చెప్పొచ్చు, మీ బంధువులకు చెప్పొచ్చు, మీ స్నేహితులకు చెప్పొచ్చు, ఇరుగు పొరుగు వారికి చెప్పొచ్చు, నాకు స్వేచ్ఛ ఉంది ఏదైనా పొందుకోవడానికని. But always remember that this freedom is with a warning. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్వేచ్ఛ ఒక హెచ్చరికతో కూడిన స్వేచ్ఛ. Ecclesiastes chapter 11 verse 9 where the freedom is given, but it is also said that but know that for all these things God will bring you into judgment. ప్రసంగి 11వ అధ్యాయము మనం 9-10 వచనాలు చదువుకున్నాం. అక్కడ చెప్పబడుతుంది, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. God is the righteous judge. He does not make mistake in judgment. మరి దేవుడు మరి ఒక న్యాయవంతమైన ఆయన జడ్జ్ ఆయన. For example, there is a case in the court in any country. Name any country and there is in the court there is a case. ఒక దేశంలో ఒక కేసు, ఒక కోర్టులో ఒక కేసు ఉందని అనుకోండి. There are people who have filed the case and they are the people who are defending the case. మరి ఆ యొక్క కేసుని బనాయించిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు, దాని తరపున పోరాడేవారు కొంతమంది ఉంటున్నారు. In this world people can make the false documents. మరి ఈ లోకంలో మరి they can bring false witnesses. ఈ లోకంలో మనుషులు మరి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు పత్రాలు, మరి తప్పుడు సాక్ష్యాలు పుట్టించగలుగుతారు. In the worldly courts a judge can be cheated by the false documents or the false witnesses.
ఈ లోకపరమైన న్యాయస్థానంలో మరి న్యాయమూర్తులు మరి మోసగింపబడే అవకాశం ఉంది ఈ తప్పుడు సాక్ష్యాల ద్వారా, తప్పుడు రుజువుల ద్వారా. Because any judge in this world is a human being. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి న్యాయమూర్తి కూడా కేవలం మనిషి. He will only judge according to the provided documents or the testimonies. ఆయన కేవలము ఆయన ముందు ఉంచబడిన ఆ రుజువులు బట్టి, ఆ యొక్క పత్రాలు బట్టి మాత్రమే ఆయన న్యాయం తీర్చగలుగుతాడు. But God is not restricted to the provided documents or the witnesses. కానీ దేవుడు వీటన్నిటికీ అతీతుడు. He knows our thoughts and our desires and our plans, our heart and mind. ఆయన మన హృదయాన్ని, మన హృదయ తలంపుల్ని, మన హృదయ ఆశల్ని, ఆకాంక్షల్ని ఆయన ఎరిగి ఉన్న దేవుడిగా ఆయన ఉంటున్నాడు. I have the freedom to be happy as young person. నేను యవనస్తుడిగా నేను సంతోషంగా ఉండే ఆ యొక్క స్వేచ్ఛ నాకు ఉంది. You can say that as a young person I am given freedom to be happy in whatever I wish. మీరు చెప్పొచ్చు, ఒక యవనస్తుడిగా నాకు ఈ స్వేచ్ఛ నేను కలిగి ఉన్నానని. I can do anything in the name of my happiness. నా సంతోషం పేరులో నేను ఏదైనా నేను చేయగలుగుతానని మీరు చెప్పారు. But remember, God will judge you for all your decisions and choices. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మీరు చేసిన ఆలోచన బట్టి, మీరు చేసిన పనిని బట్టి ఆయన తీర్పు తీర్చినై ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. And he does not need any evidence or witness or document to prove a case against you. ఆయనకేమీ రుజువులు అవసరం లేదు, పత్రాలు అవసరం లేదు. He knows before even you thought about anything. ఆయన మీరు ఆలోచింపక మునుపే ఆయన మీ ఆలోచన ఆయన ఎరిగి ఉన్నాడు. He will judge the way, the source of your joy and happiness. ఆయన ఎటువంటి మూలం మీరు కలిగి ఉన్నారు మీ ఆనందానికనే దానిని బట్టి ఆయన మీకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. He will judge the way you have desired something. మరి ఏ దారిలో మీరు దాన్ని కోరుకుంటున్నారు అన్న విషయం బట్టి ఆయన మిమ్మల్ని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. He will judge your intentions, your motives, why you desire to be happy in this particular thing or matter. మీ యొక్క మరి ఆ ప్రవర్తన బట్టి, మీ యొక్క ఇంటెన్షన్ బట్టి ఆయన మిమ్మల్ని తీర్పు తీర్చినై ఉన్నాడు ఆయన. And we cannot dodge or cheat God. మనం దేవుణ్ణి మోసము చేయలేమండి. He knows everything. ఆయన సమస్తము ఎరిగిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. And he will judge the young people ఆయన for whatever they wish and whatever they like. మరి ఆయన యవ్వనస్తుల్ని ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. దేనిని వారు ఇష్టపడ్డారు, మరి ఏ ప్రకారం వారు జీవించారని. 1 John chapter number 2 verse 16. Please brother, if you can read. 1 John. మొదటి యోహాను 2వ అధ్యాయము chapter 2 verse 16. 16-17 వచనాలు చూస్తే గనుక, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. If you find happiness as a young person in those things which attract your eye, which attract your heart in the worldly manner, మీరు ఒక యవనస్తుడిగా మరి లోకపరంగా మీ కంటికి ఇంపుగా ఉన్నది, మీ హృదయానికి నచ్చిన దానిలో మీరు ఆనందాన్ని కలిగి ఉంటే గనక, then God is definitely going to judge and punish you. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చి మిమ్మల్ని శిక్షించేవాడుగా ఉంటున్నాడు. Frankly speaking, young people have more attraction in opposite gender. నిజంగా చెప్పాలంటే మరి యవనస్తులు మరి ఆపోజిట్ జెండర్ అంటే వేరే యొక్క, అంటే మగవారు ఆడవారు, ఆడవారిని మగవారిని న్యాచురల్గా ఇష్టపడతారు. There is a tendency, all the Hindi and Tamil and Telugu and Urdu and English movies are made on romance between a hero and a. మనకు తెలిసి ఈ లోకంలో అనేకమైన సినిమాల్లో మనం చూస్తాం కదండి. And we like that. We see that.
We watch those movies. ఆ హీరో హీరోయిన్లకి మధ్యలో ఆ రొమాన్స్ని వాళ్ళు చిత్రీకరిస్తూ ఉంటారు. And we follow that, what we see in the వాటిని world. చూసి మనం అనుకరించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. We follow those tricks to get someone, as that hero used that trick to achieve the heroine. దాన్ని అనుకరించి మరి ఆ యొక్క కథానాయకుడు చేసిన విధంగా నేను కూడా చేసి నేను ఎవరినో పొందాలని నేను ఆశపడతాను. How the hero dodged the heroine's family and friends, and he made all the way going to her place and then bringing her with him. ఆ కథానాయకుడు ఎలాగా అందరినీ మోసపరిచి మరి ఆ యొక్క కథానాయకుని తెచ్చుకోవడానికి వెళ్ళాడో. And then we say in the heroic way that this is the power of my love. మరి ఆ కథానాయకు చెప్తుంది ఇదే నా జీవితం అని. But God is going to judge you for that. కానీ దేవుడు మరి వీటన్నిటిని బట్టి తీర్పు తీర్చినై ఉన్నాడు. There was a young man of 17 or 18 years old. ఒక యవనస్తుడు ఉంటున్నాడు 17-18 సంవత్సరాలు. In Egypt, the only man who believed in real God. ఐగుప్తు దేశంలో ఒకే ఒక్క ఈ ఒక్క ఆయన మాత్రమే దేవుడు ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు. Joseph. ఎవరండి ఆయన? Very young man. చాలా యవనస్తుడు, యోసేపు గారు కదా. The lady of the house, she gave him invitation, the open invitation to fulfill the desires of the heart, మరి ఆ lust of the flesh. అతని యొక్క యజమానురాలు మరి చాలా ఓపెన్గా అతన్ని ఆహ్వానిస్తుంది పాపం చేయడానికి రమ్మని. No one was there to see them, ఎవరు లేరు చూడడానికి అక్కడ, to stop them, ఆపడానికి ఎవరు లేరు or అక్కడ, to blame them. వారిని మరి నిందించడానికి కూడా ఎవరు లేరండి. But he refused because of one reason. కానీ అతను ఒకే ఒక కారణంతో ఆయన దాన్ని తిరస్కరించాడు. I cannot sin against God. నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయలేను అన్నాడు ఆయన. Even young men, when no one is looking you, when no one is having an eye on you, and you are trying to do something to get happy because your eyes are asking you that that person or thing is very attractive, God is looking at you. ఒక యవనస్తుడిగా నువ్వు నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు అనడానికి లేదు అని చెప్పి నీ యొక్క ఇష్టానుసారంగా మరి నీ యొక్క కోరిక చొప్పున నువ్వు గనక పాపం చేస్తే దేవుడు చూస్తున్నాడు, ఆయన శిక్షిస్తాడు. Anyone without phone over here? ఇక్కడ ఎవరైనా ఉన్నారండి ఫోన్ లేని వాళ్ళు? Anyone without phone? ఎవరికైనా ఫోన్ లేదా ఇక్కడ? All those who are having phone, raise your hands. ఎవరికైతే with a smartphone, ఎవరి దగ్గర అయితే ఫోన్ ఉందో వాళ్ళ చేతులు ఎత్తండి. yes. Who has not applied or put a code on it? ఎవరి మొబైల్లో మరి ఆ యొక్క పాస్వర్డ్ పెట్టుకోలేదు చెప్పండి. Password, code, pattern, anything. ఎవరి మొబైల్లో పాస్వర్డ్ పెట్టలేదో చెప్పండి. ఎవరన్నా ఉన్నారా? అక్కడ ఒక బ్రదర్ ఉన్నారండి వెనకాల. there is one man. Thank you for this, but 99% people, they have put some pattern or code or password or pin code just to protect no one shall see what is in their phone. 99% మంది మరి ఈ యొక్క పాస్వర్డ్ పెట్టుకుంటారు, ఎవరు చూడకూడదు దాంట్లో ఏముందని. I get happy when I am watching something. నేను చూస్తున్నప్పుడు నేను చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. And when my battery is low, then I try to do that. నా బ్యాటరీ పడిపోయినా సరే నేను దాన్ని చూడడానికి ఇష్టపడతాను. I try to do what I saw. ఏదైతే నేను చూస్తానో దాన్ని అనుకరించడానికి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. My eyes are happy, my heart is happy, God is giving me permission to get happy, then what is wrong in it? నా కన్నులకి ఇంపుగా ఉంది, నా హృదయానికి నచ్చుతుంది, దేవుడు కూడా చేయడానికి అనుమతిస్తున్నాడంటే దాంట్లో తప్పే ఉంది అనుకోవచ్చు. Whatever you see, నువ్వు ఏదైతే చూస్తున్నావో, whatever you listen, నువ్వు ఏదైతే వింటున్నావో, whatever you say, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, whatever you wish, నువ్వు ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, whatever you think, నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో, whatever you do, నువ్వు ఏదైతే చేస్తున్నావో, to be happy, ఆనందంగా ఉండడానికి God is going to judge you for that. ఈ ప్రతి దాన్ని దేవుడు మరి
తీర్పులోనికి తీసుకొస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. Whatever is not from God or approved by God, if you are finding joy through that, God is going to punish you. ఏదైతే దేవుని నుంచి కానిదుందో, ఏదైతే దేవుడు అనుమతించనిదుందో, దానిలో గనక నువ్వు ఆనందం పొందుకుంటుంటే దానిని బట్టి దేవుడు నీకు తీర్పు తీర్చనై ఉన్నాడు. Ecclesiastes chapter 11 verse 10. ప్రసంగి మరి 11వ అధ్యాయము 10వ వచనం. So then banish anxiety from your heart లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి, and cast off the troubles of your body. కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. For youth and vigor are meaningless. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. We are asked that we will be judged for everything that we wish or do for our joy. We shall keep our heart and our eyes and our mind clear, holy, pure. మరి యవ్వన కాలం అనేది ఎల్లప్పుడూ ఉండేది కాదు, కానీ మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో, మన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు. కాబట్టి మనము దాన్ని ఎరిగి మనం జాగ్రత్తగా ఉండాలి. I don't believe that Adam and Eve were the infants when they were tempted. They were not children, small children in the Garden of Eden. మరి ఆదాము అవ్వ మరి ఏదైనా వనంలో మరి మోసగించబడినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు అయితే కాదని నేను అనుకుంటున్నాను. And I don't believe even they were old guys when they were tempted. వారు ఎప్పుడైతే మరి అక్కడ మోసగించబడ్డారో వాళ్ళు ముసలి వాళ్ళు కూడా కాదు కదండి. I believe they were in their full of youth. నేను అనుకుంటున్నాను వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉంటున్నారు ఆ కాలంలో. And Satan tempted them. అప్పుడు అపవాది వచ్చి వాళ్ళని, Satan can tempt Jesus and he did it. అపవాది మరి యేసు క్రీస్తును కూడా మరి టెంప్ట్ చేయడానికి ప్రయత్నించింది. The Bible says Satan came and he tempted Jesus. మరి వాక్యంలో రాయబడి ఉందండి, యేసు క్రీస్తును కూడా మరి అపవాది వచ్చి He tried to make him happy with the bread, with all the angels coming to serve him and all the riches and powers and authorities of the world. ఈ లోకపు మహిమను, ఈ లోకంలో ఉన్న భోగాలను చూపించి మరి ఆయన్ని కూడా సంతోషపెట్టాలి, ఆయన్ని కూడా మోసగించాలని అపవాది చూసింది. But Jesus did not become a trap. కానీ యేసుక్రీస్తు మరి ఆ యొక్క ఉచ్చులో ఆయన పడలేదు. He overcome. దాన్ని ఆయన అధిగమించాడు. ఆయన He got victory over all the temptations. ఆ యొక్క మరి టెంప్టేషన్ మీద ఆయన విజయం ఆయన సాధించాడు. ఆయన We can be happy if someone is offering us all what can make us happy. We become happy when someone offers us all what can make us happy. మనము ఎవరైతే మనకి ఇష్టమైనవన్నీ ఇస్తుంటారో అప్పుడు మనం దాంట్లో ఆనందాన్ని మనం పొందుతుంటాం. But we need to refuse all those sources of happiness which are from evil. మనము ఏదైతే మూలాలు ఉన్నాయో మరి చెడు మూలాలు ఈ యొక్క ఆనందానికి, వాటన్నిటిని మనం తిరస్కరించాలా. Then how we can be happy? What freedom we have? మరి మనం ఎలాగ సంతోషంగా ఉండగలుగుతామండి? ఎలాగ మనకి ఆనందము, ఈ స్వేచ్ఛలో మనం ఆనందించగలుగుతాం? We shall have the holy joy, the holy happiness. మనం పరిశుద్ధమైన ఆనందాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. When we are young, we have strength and we can say, okay, we don't need God, we don't need elder people. We are strong enough to do whatever we want. మనం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అనుకోవచ్చు, నాకు శక్తి ఉంది, బలం ఉంది, నాకు ఎవరి యొక్క సహాయం అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదని మనము అనుకోవచ్చు. But one day your strength will go away. కానీ ఒక రోజు ఆ యొక్క బలము, శక్తి you will not remain young anymore. నువ్వు మరి ఎల్లకాలం యవ్వన ప్రాయంలో నువ్వు ఉండలేవు కదా. Your children will become young. నీ యొక్క పిల్లలు యవ్వనస్తులుగా అవుతారు. And in the presence of your young children you cannot say I am young. When your children are young, grown young, they are in youth, then you cannot say I am still young.
నీ పిల్లలు ఎప్పుడైతే యవనస్తులుగా ఎదిగిపోయారో వాళ్ళ ముందు నువ్వు చెప్పలేవు నేను కూడా యవనస్తున్నే అని. Your youth, your strength will go one day. నీ యొక్క యవ్వన ప్రాయం అనేది, నీ యొక్క బలం అనేది ఒక రోజు నీ నుంచి తొలగిపోతుంది. But who remains forever? కానీ ఎవరు ఎల్లకాలం ఉంటారండి? God. దేవుడు మాత్రమే. No one can change him. Nothing can change God. ఏది కూడా ఆయన్ని మార్చేదిగా లేదండి, మార్చలేదు. Anything that comes from God, if we feel happiness and joy in that, that happiness and joy is the holy joy. దేవుని నుంచి వచ్చే దానిలో ఎప్పుడైతే మనం ఆనందం కలిగి ఉంటామో అటువంటి ఆనందము పరిశుద్ధమైన ఆనందం అండి. Psalm 37 verse 4. కీర్తన 37:4 మనం చూస్తే గనక యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని రాయబడి ఉంది. Take delight in the Lord. యెహోవాను బట్టి సంతోషించు. Not in the lust of your eyes. నీ కంటి యొక్క చెడుతనం బట్టి కాదు గాని, not in the lust of your body. నీ హృదయంలో ఉన్న చెడుతనం బట్టి కాదు గాని, not in the desires and ambitions and lust of your heart. నీ హృదయంలో ఉన్న చెడు తలంపులు బట్టి కాదు గాని, find joy, happiness in the Lord. దేవునిలో మనం ఆనందాన్ని వెతికేవారుగా మనం ఉండాలా. In what God is happy, be happy. దేవుడు దేనిలో అయితే ఆనందపడుతుంటారో మనం కూడా వాటిని బట్టి ఆనందించేవారుగా మనం ఉండాలా. If you follow God in finding joy and happiness in your life, only then you can overcome the temptations in this world. మనము ఈ సంతోషం ఆనందం విషయంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెంపడించేవారుగా ఉంటున్నామో అప్పుడే మనం ఈ యొక్క లోకాశల్ని మనం జయించేవారుగా మనం ఉంటున్నాం. If we find joy in the Lord, ఎప్పుడైతే మనం దేవుని యందు మనం ఆనందం కలిగి ఉంటామో, not in any person in this world, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల బట్టి కాకుండా, not in any position or status in this world, ఈ లోకంలో ఉన్న స్థితిగతులు బట్టి కాకుండా, not in the beauty of anything in this world, ఈ లోకంలో ఉన్న అందచందాలను చూసి కాకుండా, not in the wealth or property of anyone in this world, ఈ లోకంలో ఉన్న మహిమలు ధనమును చూసి కాకుండా, then believe the Bible says, if you take delight in the Lord, then He will give you the desires of your heart. ఎప్పుడైతే నువ్వు దేవునిలో సంతోషించి ఆనందిస్తావో ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడని నువ్వు నమ్మినప్పుడు, whatever we wish, God will make it pure and holy. అప్పుడు నువ్వు కోరుకున్నదంతా కూడా దేవుడు పరిశుద్ధంగా ఆయన నీకు అందిస్తాడు. Whatever we need in our life, we wish to fulfill our needs shall be fulfilled, then God will grant whatever we need. మన అవసరతలు మన కోరికలు దేవుడే తీర్చేలాగా ఉన్నాడు. And young people, when you talk to your elders, యవనస్తులారా మీరు మీ పెద్దవారితో మీరు మాట్లాడుతున్నప్పుడు don't say anymore, you don't understand me. మీరు చెప్పొద్దు నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని. You don't know the modern ways. ఈ యొక్క కాలం గురించి నీకు తెలియదు అని వారితో చెప్పొద్దు మీరు. You don't know the modern knowledges and media and all these things. ఈ యొక్క కొత్త కాలం గురించి ఈ యొక్క స్థితిగతుల గురించి మీకు తెలియదని చెప్పొద్దు. They were also young someday. వారు కూడా ఒకప్పుడు యవనస్తులుగా ఉన్నారు. They have gone through that period of time. వారు కూడా ఈ యవన ప్రాయం నుంచి వెళ్ళిన వారు. They have experience. వారు కూడా ఒక అనుభవం కలిగి ఉన్నారు. When the older people tell you something, listen it and take that advice. ఎప్పుడైతే పెద్దవారు ఏదైనా చెప్తారో మీరు దాన్ని విని దాన్ని గైకొనేవారుగా మీరు ఉండాలి. Because they speak of their experience. ఎందుకంటే వారు అనుభవంతో వారు మీకు చెప్తుంటారు. Maybe you are overwhelmed with the desires of your eyes and heart. ఒకవేళ మీరు మరి ఈ లోకం యొక్క హృదయం యొక్క తలంపులతో మీరు ఉక్కిరిబిక్కిరై ఉంటున్నారేమో. Maybe you are just following the desires of your eyes and hearts. ఒకవేళ మీరు మీ యొక్క కన్నుల యొక్క హృదయం యొక్క ఆ యొక్క ఆశను బట్టి మీరు వెళ్తున్న వారుగా ఉంటున్నారేమో. But the older people have experienced. కానీ పెద్దవారు ఇదివరకే అనుభవం కలిగి ఉంటున్నవారు. Ups and downs of the life.
వారు లోకం యొక్క ఎత్తులోతులను వారు చూసి ఉన్నారు. The good days and bad days. మంచి దినాలు చెడ్డ దినాలు వారు చూసి ఉన్నారు. Those desires of eyes and hearts, they have gone through it. ఆ యొక్క కంటి యొక్క ఆ యొక్క ఆశలు మరి ఆ హృదయం యొక్క ఆశలు అవన్నీ కూడా వారు చూసి ఉన్నారు. So don't try to make older people fool by saying that you don't know, we know only. మీరు పెద్దవారిని మరి నాకు తెలుసులే అని చెప్పి వారిని మీరు ఫూల్స్ని చేయకూడదు. In fact, you are making fool yourselves. మీరు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్న వారు అవుతారు. If the older people are giving you some advice, take it. ఎప్పుడైనా పెద్దవారు మీకు సలహా ఇస్తే గనక మీరు దాన్ని తీసుకోండి. Ecclesiastes is written by a person who enjoyed his youth, but now he is grown old. With the experience he speaks. ఈ యొక్క ప్రసంగి గ్రంథం ఎవరు రాశారంటే ఎవరైతే యవన ప్రాయముని చాలా అనుభవించాడో, యవన ప్రాయంలో ఆయన ఇష్టము ఆయన మనసుకు నచ్చినట్టు చేశాడో ఆయన ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉన్నాడు ఆయన యొక్క మరి అనుభవం బట్టి. Sometimes young people want to achieve a position or status on their own strength or their own desires. కొన్నిసార్లు యవనస్తులు మరి వారు ఒక స్థాయిని వారు కోరుకున్న స్థాయిని పొందుకోవాలని వారి సొంత బలంతో సొంత ఆలోచనతో వారు ప్రయత్నిస్తూ ఉంటారు. Trust in the Lord and let him bring those achievements in your life. మీరు దేవుణ్ణి నమ్మండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేసేలాగా మీరు ఆ యొక్క అనుమతిని మీరు ఇవ్వండి. Maybe one day you will be accused of those things that you have not done. Like Joseph, he was accused of the sin that he never did. మేబీ ఒకరోజు మీరు చేయని దానికి మీ మీద నింద మోపబడచ్చు. But God will stand for you. కానీ దేవుడు మీ పక్షాన నిలుస్తాడు అటువంటి పరిస్థితిలో. And in 30 years of age he was the ruler of the whole Egypt. 30 సంవత్సరాల వయసులో ఆయన మరి ఒక నాయకుడిగా ఆయన చేయబడి ఉన్నాడు. Maybe if Joseph tried to get the authority on his own in Egypt, ఒకవేళ యోసేపు గనక తన సొంత ఆలోచనతో శక్తితో ఆ యొక్క అధికారాన్ని పొందుకోవడానికి ప్రయత్నించుంటే గనక trust, he wasn't able to convince even a single person. నమ్మండి, ఒక్క వ్యక్తిని కూడా ఆయన మరి ఆయన నమ్మించలేకపోయి ఉండొచ్చు. He was not able to rule Egypt on his own strength. అతను సొంత బలంతో సొంత శక్తితో అతను ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడు కాదు. But when God wanted him to exalt, to make him lifted high and make the ruler of the whole Egypt, then God made the ways for him. ఎప్పుడైతే దేవుడు ఆయన హెచ్చించాలా, ఎప్పుడైతే దేవుడు ఆయన ఐగుప్తు మీద అధికారిగా చేయాలని అనుకున్నాడో అప్పుడు దేవుడు ఆ కార్యాన్ని ఆయన జీవితంలో చేసి ఉన్నాడు. Your eyes, your heart can find attraction in positions and status. మీ యొక్క కన్ను, మీ యొక్క హృదయము మరి ఈ లోకంలో ఉన్న స్థితిగతులని మరి అది కోరుకుంటుంది. If you want to get it by your strength and by saying that I'm young, I have energy, I have knowledge, I have wisdom, I have the modern ways, this is not the qualification in the eyes of God. ఒకవేళ కనుక నేను దాన్ని ఎలాగన్నా పొందుకోవాలా, నా దగ్గర తెలివి ఉంది, బలం ఉంది, మరి నేను ఈ యొక్క కొత్త మరి తరానికి చెందిన వాడిని అని నేను అనుకుంటే గనక నేను దాన్ని పొందుకోలేను. Wait for God's time. మీరు దేవుని యొక్క ఆ యొక్క సమయం కోసం మీరు వేచి ఉండాలా. Surrender your joy, your happiness, your desires in the feet of Lord. మీ యొక్క ఆశ, ఆశయము, మీ యొక్క ఆనందము దేవునికి మీరు అప్పచెప్పండి. Let God decide what is good for you. దేవుడు మీకు ఏది మంచిదనేది నిర్ణయించడానికి మీరు ఒప్పుకోండి. Take advice from the older people. పెద్దల నుంచి మీరు ఆ యొక్క హెచ్చరికలు స్వీకరించండి. Trust in their wisdom and experience. Trust in their wisdom and experience. పెద్దవాళ్ళకి వాళ్ళ యొక్క జ్ఞానం నుంచి మరి వారి యొక్క అనుభవం నుంచి మీరు
అడ్వైజులు తీసుకోండి. Make a good relationship with God. దేవునితో మంచి సంబంధాన్ని మీరు కలిగి ఉండండి. And don't try to find happiness on your own. మీ అంతట మీరే సంతోషాన్ని కనుగొనాలని మీరు అనుకోవద్దు. Be happy, rejoice, delight in the Lord. దేవునిలో మీరు సంతోషించి ఆనందించి మీరు ఉత్సహించండి. Then He will grant you the desires of your heart. అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చేవాడుగా ఆయన ఉంటున్నారు. Amen. ఆమేన్. I'll pray for you guys. Heavenly Father, thank you for this congregation and the youth fellowship. Thank you for your presence over here. Thank you for giving us your word, especially for the young people. I, as your humble servant, pray for each and everyone who is present in this church and who are the part of the youth fellowship. You take the control of their lives, guide them, give them understanding and wisdom through your word, through your Holy Spirit, so they may delight in you and they may surrender their desires before you, and you may grant the desires, the holy desires of their hearts. In Jesus' name I pray. Amen.